ఈనాటి ధ్యానం కొరకు ఆర్డినరీ ఏంటో తెలుసా? 2వ దెస్సలోనికై పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మీకేమర్థమైంది బిడ్డ? నెంబర్ 1, ఎవడైనా ఉపదేశ క్రమానుసారంగా నడవకపోతే తప్పు చేస్తున్న తమ్ముడు, జారిపోతున్న తమ్ముడు, ఇది నీకు తగదు తమ్ముడు, ఇది నీకు తగింది కాదు బిడ్డ అని చెప్పి అక్రమంగా నడుచుకునే వారికి మనం బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పినప్పుడు వారు సరి చేసుకుంటే ఓకే. ఒకవేళ వారు అక్రమంగా ఉపదేశ క్రమం ప్రకారం కాకుండా అక్రమంగా నడుచుకున్న వారికి మనం ఫస్ట్ బుద్ధి చెప్పాలి. అదే పునరుద్ధాన దినం నువ్వు ఎందుకు ఎక్కొడుతున్నావు? అది నీకు పద్ధతి కాదుగా. నువ్వు రక్షింపబడినట్టుగా ఎందుకు దేవుని దూరం అవుతున్నావు? ఏంటి అక్రమం? ఏంటి పద్ధతి? ఏంటి ప్రార్థన లేని విషయం? ఏంటి ఆరాధన ఇక్కడ జరుగుతుంటే బయట అడ్డుగోలుతున్న వ్యవహారం ఏంటి? నువ్వు ట్రాఫిక్ చేయబోతే ఇంకెవడు చేయలేడా? ఎవడో ఒకడిద్దరు ఉండాలండి. అది కూడా పరిశుద్ధ సంఘముల బాధ్యత తీసుకోవాలి. వారానికి ఒక ఇద్దరు కేటాయించుకొని ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. మందంతా అక్కడ కూర్చొని గాలేవారం చేయకూడదు. ఇది మీకు తగదు అని చెప్పి నువ్వు చెప్పాలి. ఏంటి బయట ఇక్కడ వ్యవహారం చేసేది? ఆరాధన అయిపోయి ప్రసంగం ఇద్దరితో వచ్చి కూర్చుంటావు నువ్వు లోన. ఆరాధనకి ఎటైనా రావాలి. క్రమం ఏంటి? ఉపదేశ క్రమానుసారంగా కాక ఎవడైనా అక్రమంగా నడుచుకుంటుంటే వాడు వ్యభిచారి అయ్యాడు, దొంగ అయ్యాడు, అపిత్రుడు అయ్యాడు, లంచగొండ అయ్యాడు, మోసగాడు అయ్యాడు, పరుని భార్యను ఉంచుకున్నాడు అనే సంగతి నీకు తెలుస్తుంది. నువ్వేం చేయాలి? మొదట బుద్ధి చెప్పు. వినలేదు, అప్పుడేం చేయాలి? అక్రమంగా నడుచుకున్న ఆ సహోదరుని యొద్ద నుండి నీవు చెప్పరే తొలగి పోవాలి. 2వ దెస్సలోనికై 3:6. మొదట చెప్పాల్సింది ఏంటి? బుద్ధి చెప్పినప్పుడు కూడా వాడు వినలేదనుకోండి, అప్పుడేం చేయాలి? వాడి దగ్గర నుండి మనం ఇక అనవసరం, వీడితో స్నేహం చేయటం, వీడికి చెబుతూ వేస్ట్ రా, అనవసరం అని వాడి గురించి నీ మనసులో ఏమనుకోకూడదు. వాడి గురించి నువ్వు తీర్పు తీర్చిన అవసరం లేదు, కానీ వాని యొద్ద నుండి నువ్వు తొలగి వెళ్ళిపోవాలి. అదే వెలివేయటం అంటే అర్థం ఏంటంటే నువ్వు పోరా అంటాం కాదు, వాడి దగ్గరికి మనం వెళ్ళకుండా ఉంటావే. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. వెలివేయటం అంటే అర్థం ఏంటి? వాడి యొద్ద నుండి మనం తొలగిపోతున్నాం. అందుకని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం ఏం చెప్తుందండి? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం ఏం చెప్తుంది? రండి, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దానికి వచ్చే తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచిరండి. దాంతో వాడు కూర్చుండే దాని పాపములలో నీవు కూడా పాలివాడవుతావు. దానికి వచ్చే తెగుళ్ళు నీ మీద కూడా వస్తాయి. ఎవడైనా అక్రమకారునితో నువ్వు స్నేహం చేస్తుంటే, అక్రమకారునితో నువ్వు పొత్తు పెట్టుకుంటే, వాడు బుద్ధి చెప్పినప్పుడు వినలేదు, అలాంటి అక్రమకారునితో నువ్వు కలిసి నడుస్తుంటే వాడికి వచ్చే తెగుల్లో నీకు కూడా పాలివాడవుతావు. వాడికి వచ్చే వాడి పాపములలో నీవు పాలివాడవుతావు. ఒకడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడండి, మధ్యలో ఇంకొక లవ్ లెటర్ ఇచ్చాడండి, వీడికి ఆ పాపంలో పాలివాగుతాడు కాదా? వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఒక గది ఏర్పాటు చేశాడండి, వాళ్ళ పాపంలో వీడి పాలివాడండి. సిగ్గుండాలి. వాడు పాపం చేస్తున్నాడు, ఆ పాపంలో నువ్వు పాలు పుచ్చుకుంటున్నావు, రెచ్చగొడుతున్నావు. ఈ పోనిచ్చిరా అంటే అర్థం ఏంటి? చూస్తున్నావు, ఆ పాపంలో నువ్వు పాలుపడిపోతున్నావు. ఆ తెగుళ్ళలో వాళ్ళకి వచ్చే తెగుళ్ళలో కూడా నీకు పనిష్మెంట్ ఉంది.
అందుకే ప్రభు అంటాడు, దాని పాపములలో మీరు పాలివారు కాకుండానట్లు, దాని పాపములలో మీరు పాలివారు కాకుండానట్లు, దానికి వచ్చే తెగులలో మీరు మీ మీదకి రాకుండా ఉన్నట్లు దాన్ని విడిచిపెట్టండి. దాన్ని విడిచిపెట్టి పొమ్మని మీరు అనొద్దు, దాన్ని విడిచిపెట్టి మీరు పక్కకు రండి. మీడియేటర్గా పనిచేసే వాళ్ళకి తెగులు ఉంటుంది అనుకున్నారా? చెడిపోయేవారు చెడిపోవడం కారణం మధ్యలో మీడియేటర్స్, మధ్యవర్తులు. వాడి పాపంలో వీడి పాలువాడవుతాడు. దయచేసి చెప్తున్నాను, ఇది ఉపదేశ క్రమం. పరిశుద్ధ సంఘములో ఇవి తగవు. ఎవరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడో, ఎందుకోసం మాట్లాడుతున్నాడో నువ్వు గ్రహించే మనస్తత్వం లేకపోతే మెనే టేకల్ పాసెస్ నిన్ను, నీ స్థితిని దేవుని సంఘము నుండి తొలగించేస్తాడు. నీ దీపస్తంభం తరువాత కాలంలో దేవుని సన్నిధిలో కనబడదు, తిరునాళ్ళలో కనబడద్దిగా నీ దీపస్తంభం. అర్థమవుతుందని చెప్పేది. జాగ్రత్తగా ఉండాలి. ఈ పూట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవడైనా అక్రంగా నడుచుకుంటున్నాడు, నీ సహోదరుడు కాబట్టి బుద్ధి చెప్పు. వినలేదు, దూరంగా తొలగిపో. అన్ను పొమ్మనొద్దు, నువ్వు పో. వాడిని యొద్ద నుండి వెళ్ళిపోమని చెప్పొద్దు, నువ్వు దూరంగా తొలగిపో, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో. లోతు తన భార్యను సైతం వదిలేశాడు. సొదొమనికి కావలిస్తే సొదొమకు, నేను ఆ పర్వతం మీదకి పారిపోతాను. కలిసి అడుగులు వేయని వాళ్ళని ఎవరు నేను వదిలేయాలండి అంతే. లోతు తన భార్యను సైతం వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఈ లోతు కన్నా నువ్వు నీతిమంతుడువా? తనతో కూడా అడుగులు వేయని లోకం వైపు మళ్ళుతున్నా వెనక చూడొద్దన్న ఉపదేశ క్రమం ఆమె వినలేదు. వెనక్కి చూస్తుంది. భార్యను విడిచిపెట్టి బిడ్డలను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇలాంటి తెగింపు ప్రతి విశ్వాసికి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అర్థమయ్యింది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అలా మనం దూరం కాకపోతే వారి పాపములలో మనం పాలివారం అవుతాం. వారికి వచ్చే తెగుళ్ళలో మన మీదకి వస్తాయి. కొరాహు, దాతాం, అబీరాము అక్కడ ఉంటే వాళ్ళతో పాటు ఉన్న 250 మంది కాదండి, 14,700 మంది చచ్చిపోయారు ఒక్క రోజున. మీకు తెలుసా? మనకు చరిత్రలో కనబడేది కొరాహుతో కూడా దాతాము, అబీరాము దైవ సేవకుని తిరుగుబాటు చేసింది. వాళ్ళతో కూడా 250 మంది ఆయన పార్టీ. కానీ అక్కడ 14,000 మంది చనిపోయారు ఆ తెగుల్లో. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు, వారి పాపంలో మీరు పాడివారు కాకున్నట్లు వారిని విడిచిపెట్టి రండి. అంటే మనం ఆడుతూ ఉన్నామా? మనం ఏం ఆడుతూ లేవుగా, మనం ఏం వాడు సపోర్ట్ చేయలేదుగా, వాడికి ఏం ఓటు వేయలేదుగా అని అనుకున్నాడు. పక్కన ఉన్నారు. వాడితో పాటు 14,700 మంది చనిపోయారండి ఆ రాత్రి. ఎందుకు చనిపోయారు? వాళ్ళు కొరాహులకు తిరుగుబాటు చేయలేదు, కానీ కొరాహు ఉన్న చోట ఉన్నారు. వారికి వేరవులా, వారికి దూరం అవులా. కొరాహు పాపంలో, దాతాను పాపంలో వారు పాలువారయ్యారు. సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆత్మలతో నువ్వు పొత్తు పెట్టుకుంటే, సంఘ చరిత్రను తుడిచిపెట్టాలనుకున్న వారితో నువ్వు కలిసి నడిస్తే, సంఘానికి కీడుగా ఉన్న కొరాహు, దాతాం, అబీరాములతో నువ్వు చేయగలుగుతా ఉంటే, వాడితో నువ్వు మాట్లాడుతుంటే, వాడిచ్చే లోను, వాడిచ్చే ఆప్షన్స్ నువ్వు తీసుకుంటూ కూర్చుంటే దేవుని ఊరుకుంటాడా? ఊరుకోడు. పక్కన పెడతాడు. దూరంగా పోరా అంటాడు. నువ్వు పోలేదు, ఆడికి వచ్చిన తెగుల్లో నీకు కూడా వస్తాయి. దేవుని ప్రేమించు వాళ్ళరా, చెడుతనమును అస్సగించుకోండి. చెడుతనాన్ని అస్సగించుకోండి. అన్యజనుల్లో కూడా జరగని అపవిత్రమైన కార్యాలు, దేవుని ఎరగని వారు కూడా చేయటానికి సిగ్గుపడే కార్యాలు, అలాంటి కార్యం చేయడానికి దేవుని ఎరగని వారు చేయడానికి కూడా సిగ్గుపడతాడు. అలా కూడా మనస్సాక్షి ఉంటుందండి. కానీ నువ్వు దేవుని ఎరిగి బాప్తిస్మం పొంది బల్లపుచ్చుకుంటూ ఉప్పొంగుచు ఆత్మలో ఎగిరిపడుతూ మోకాళ్ళ మీద నాట్యం ఆడుతూ పరవశిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ నువ్వు చేస్తున్న కార్యం ఏంటి? ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడని గ్రహిస్తుంటే నీ మనసు మార్చుకో.
ఆయన నీ సమీపం ఉండగా ఆయన్ని వేడుకో. మన వలన ఒక్కొక్కరి జీవితం నాశనం కాకూడదు. దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడతాం. ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయి, ఎంతమంది నీ వలన దేవునికి దూరం అయిపోతున్నారు, ఎంతమంది పాపం చేయడానికి నేను చూసి తెగిస్తున్నారు. నిజంగా నీ పేరుకు తగ్గ పని చేసావు. జాగ్రత్త. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న పరిశుద్ధ బల్ల తీసుకునే నీలో నాలో అన్యజనులలో కూడని జరగని అపవిత్రమైన కార్యాలు జరుగుతుంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకే అట్టి వాడికి అసగించుకోవాలి, మనం అసగించుకోవాలి. అట్లాంటి కార్యం ఎవడని చేసిన వాడిని మన జీవితంలో ఉండి మొదట బుద్ధి చెప్పాలండి. విన్నాడనుకో పర్లేదు, వినలేదనుకో వాడికి మనం దూరంగా తొలగిపోలేదనుకో వాడి పాపముల్లో వాడి తెగుళ్ళు మనం పాలువారం అవుతాం. అర్థమవుతుంది? వాడి తెగుళ్ళలో మనం పాలువారం అవుతాం. ఆడికి వచ్చేది మన మీదకి వచ్చేది, ఆడి నాశనం మన మీదకి వస్తుంది. అందుకే ఆడికి దూరంగా వెళ్ళిపోవాలి మనం. అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.